అమ్మా, కళ్యాణం కోసం పట్టు వస్త్రాలు తీసుకొచ్చారా బాబు? తీసుకొచ్చాం పంతులు గారు. ప్రతి సంవత్సరంలాగే ఈ సంవత్సరం కూడా పట్టుబట్టలతో పాటు నగలు కూడా చేయించి తీసుకొచ్చాం. ఇవి రాముల వారికి. ఆహా, మీ కళ్యాణం కమనీయంగా జరుగుతుంది స్వామి. పట్టు వస్త్రాలతో, నగలతో మీ దివ్యమంగళ విగ్రహాలను చూడ్డానికి ఈ రెండు కళ్ళు కూడా చాలవేమో. ఇవి సీతమ్మ వారికి, ఈ నగలు లక్ష్మణుడికి, ఇది ఆంజనేయ స్వామికి. చాలా సంతోషం. సీతమ్మకే కాదు, ఆ రాముల వారికి కూడా చేయించారు. చూడయ్యా రామయ్య, కాసేపట్లో కాబోయే పెళ్ళికొడుకువి. మరి నీకు నచ్చాయో లేదో చూడు. అమ్మా సీతమ్మ, నీ కంఠాహారాలు ఎంత అందంగా ఉన్నాయో చూడు తల్లి. హలో హలో. పాపం, చెల్లెలి కోసం చాలా కష్టపడుతున్నట్టున్నావు కదా. ఎక్కడ నేనున్నానో తెలియక ఎన్ని గుళ్ళని తిరుగుతున్నావో. నన్ను పట్టుకోవడం నీకు చాలా కష్టం. రేయ్, మా బ్రతుకులతో ఆడుకుంటావా? నిన్నసలు ఏం చేసినా పాపం లేదురా. గుళ్ళోనే ఉన్నా, ఆ దేవుడంతా చూస్తూనే ఉంటాడు. శాపనార్థాలు తర్వాత పెడుదులే గాని, మా పెళ్ళైపోయాక అక్షింతలేసి ఆశీర్వదించడానికైనా నువ్వు వస్తావో రావో అని చాలా దిగులుగా బెంగగా ఉంది. నువ్వు తొందరగా రావాలంటే
నీకింకో క్లూ ఇస్తా. అదేంటంటే పురాణాల్లో మనుషుల్ని చంపి తినేవారు ఉండరు. ఆ తినేవాణ్ణి చంపేవాడు ఒకడు. వాళ్ళిద్దరి పేర్లకు మనిద్దరి పేర్లకు ఈ గుడికి సంబంధం ఉంది. అదే అదే ఆ క్లూ. బెస్ట్ ఆఫ్ లక్ వదినా. పురాణాల్లో మనుషుల్ని చంపి తినేవాడా? ఆ తినేవాడిని చంపేవాడా? బకాసురుడు. మనుషుల్ని చంపి తినేవాడు బకాసురుడు. బకాసురుడిని చంపినవాడు భీముడు. వాళ్ళ పేర్లకు మా పేర్లకు సంబంధం అంటే భాను బద్రి. భాను బద్రి కరెక్ట్. భీముడు. సో భీమేశ్వర రామాలయం. దేవుడా నువ్వున్నావు. వాడి నోటితోనే ఆ గుడి పేరు పలికించావు. అయ్యా, మీ చేతులతో కోనేటి నీళ్లు తీసుకురండి. ఇప్పుడు చెప్తే ఎలా అండి? ఛా! హర్ష, సీత వేషం వేసి ఆవిడ రాలేదా? ఆవిడ కుదరట్లేదంట, వేరే ఆవిడని పంపిస్తానని చెప్పారు. వేరే ఆవిడ? టైం కూడా లేదే. వచ్చినట్టుంది. చూస్తావేంటి? తీసుకొచ్చి రెడీ చేయి. అలాగే. నువ్వే నా సీత వేషం వేయడానికి వచ్చింది? నిన్నే అడిగేది. తొందరగా రామరి, లేట్ అవుతుంది. స్వయంవరానికి తరలి వచ్చిన రాజులందరికన్నా రాముడు సుకుమారంగా ఉన్నాడే, విల్లునెత్తగలడా అని సీతమ్మ సందేహపడుతుంటే ఆమె కనుబొమల మధ్య విరిగిన విల్లును చూసి విల్లునెత్తడమే పోటీ అయితే విల్లు విరిచి మరీ వీరుడనిపించుకోమని సీతమ్మ సవాలు చేస్తుందనుకున్నాడు శ్రీరామచంద్రుడు. అలా విల్లు విరిచి సీతని చేపట్టిన శ్రీరామచంద్రుడు ఆ లగ్నమున సీతాదేవిని వివాహం చేసుకున్నాడు.
అటువంటి రమణీయ కమనీయ ఘట్టాన్ని ఆ కళ్ళారా చూడగలిగిన జన్మ ఎంత ధన్యమవుతుందో. అంజలి మెడలో ఆ బద్రి తాళి కట్టకముందే ఆ పెళ్లి ఆపేయాలి. ఒకవేళ అంజలి నా మాట వినకపోతే అసలు నేను ఇంత టెన్షన్ పడే బదులు బద్రి ఇలా చేస్తున్నాడని ఏ జూతో చెప్తే? ఏ జేతో చెప్పావే అనుకో, హ, ముహూర్తం కోసం చూడను. ఏజే నాకు కనిపించడం ఆలస్యం. నేను అంజలి మెడలో తాళి కట్టేస్తా. వద్దు, ఆ మూర్ఖుడు అన్నంత పని చేస్తాడు. నువ్వా? మీరా? మీరిక్కడేం చేస్తున్నారు? నిన్ను రావద్దంటే మారువేషంలో వచ్చావేంటి? ఇది మారువేషం కాదు, నాటకంలో వేషం. ఇవాళ ఇక్కడ సీతారామ వనవాసం నాటకం ఉంది. ఏంటి నాటకాలు ఆడుతున్నావా? అదే కదా నేను చెప్పేది. నేను వద్దన్నా నువ్వు కావాలనే వచ్చావు. ఒక చిన్న లాజిక్ ఆలోచించండి. మీ ఇంట్లో ఎవరైనా ఒక్కరైనా నాతో మాట్లాడుతున్నారా? మీరు ఫలానా భీమేశ్వర రామాలయంలోనే ఉంటారని నాకేం తెలుసు? ఆయన నన్ను రావద్దన్నారు కదా. అటువైపు తొంగి చేస్తే అప్పుడు అడగండి. నేనొచ్చిన గుడికే మీరొచ్చి నన్ను అంటారేంటి? నీకు 5 నిమిషాలు టైం ఇస్తున్నాను. ఈ గుళ్ళో మళ్ళీ కనపడ్డావో మామూలుగా ఉండదు. అండి, మీరు కూర్చుంటున్నారేంటి? మేమే కదా పీటల మీద కూర్చునేది. అది పోయిన ఏడాది. ఈ ఏడాది ఏజే గారికి పెళ్ళయింది కదా. ఏం పర్వాలేదు పంతులు గారు,
ప్రతి ఏడాదిలాగే ఈ ఏడాది కూడా కొడుకు కోడలే కూర్చుంటారు. అదెలా కుదురుతుంది బాబు? పోయిన ఏడాది మీకు భార్య లేదు, చనిపోయింది. ఈ ఏడాది మీకు పెళ్ళయింది కూడా. భార్య ఉండగా వేరే వాళ్ళు ఎలా కూర్చుంటారు? కళ్యాణం జరిపించడానికి దంపతులు కావాలి కానీ ఏ దంపతులైతే ఏంటి పంతులు గారు? అలాగని బావి వరుస పెద్ద చిన్న భేద ఉండదటమ్మా. ఇంటికి పెద్ద ఉండగా మీరు కూర్చోవడం వల్ల స్వామివారికి ఆగ్రహం వస్తుంది. చూడండి బాబు, ఆ శ్రీరామచంద్రుడు సీతమ్మను అడవులకు పంపించిన తరువాత అశ్వమేధ యాగం చెయ్యాల్సి వచ్చింది. భార్య పక్కనుంటేనే యాగం చెయ్యాలి కాబట్టి స్వర్ణసీతని చేయించి పక్కన పెట్టుకుని యాగం పూర్తి చేశాడు. అప్పుడు ఏ నక్షత్రంలో, ఎలాంటి గడియల్లో, ఏ గ్రహాల అనుగ్రహంతో ఆ దివ్య కార్యం జరిగిందో ఇన్నేళ్ల తర్వాత సరిగ్గా అలాంటి అద్భుత ముహూర్తంలో సీతారాముల కళ్యాణం జరగబోతుంది. కాబట్టి ఈ సంవత్సరం మీ భార్యాభర్తలిద్దరూ కళ్యాణం జరిపిస్తే దోషాలు పోయి శుభం కలుగుతుంది. సీత లేదు కదా అని లక్ష్మణుణ్ణి, అతని భార్యని కూర్చోబెట్టలేదు కదా. వెళ్ళి తీసుకురండి. మీరు కాస్త పక్కకు తప్పుకోండి. నాన్న, ఇంట్లో ఎలా ఉన్నా లోకానికి మీరు భార్యాభర్తలు. కాపురం ఎలా ఉన్నా కళ్యాణం జరిపించడానికైనా పనికొస్తోంది నీ భార్య. వెళ్ళి రమ్మని చెప్పు నాన్న. ఇది భగవంతుడి కళ్యాణం. పాపపుణ్యాలన్నీ ఆయనే చూసుకుంటాడు. వరద, బయటికి వెళ్ళి తనకు ఫోన్ చేసి రమ్మను. బాబు, ఇది శ్రీరామనవమి. సీతను వెతకడానికి రాముడే వెళ్ళాలి. మిగతా వాళ్ళు అనుసరించాలి అంతే. మీరు వెళ్ళండి. దేవుడా, ఒక్కసారి నా చెల్లి నా కంట పడేట్టు చూడు స్వామి. ఆ బద్రిగాడు నా చెల్లెల జీవితం నాశనం చేయబోతున్నాడు. ఈ సీతారాముల కళ్యాణం జరిగే పవిత్రమైన చోట రాక్షసుడు లాంటి ఆ బద్రి నా చెల్లెలు గొంతు కోయాలని చూస్తున్నాడు. ఒక్కసారి నా చెల్లెలు నాకు కనిపించేలా చూడు స్వామి.
వెళ్తానని చెప్పాను కదా, వెళ్ళిపోతాను. నేనే మిమ్మల్ని డిస్టర్బ్ చేయను. రా. నిజంగా డిస్టర్బ్ చేయను, నన్ను నమ్మండి. ఎక్కడికి తీసుకెళ్తున్నారు? నాకు అర్జెంట్ పని ఉంది, అది చూసుకుని నేనే వెళ్ళిపోతాను. ప్లీజ్. అయ్యయ్యో, అక్కడ అంజలి పెళ్లి జరిగిపోతుంది. ఈయనేమో ఏమీ చెప్పకుండా తీసుకెళ్తున్నారు. ఎలా ఆ పెళ్లిని ఆపాలి?